నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉగాది పర్వదినం సందర్భంగా నంద్యాలలో భక్తులతో గిట్గిటలాడిన పలు దేవాలయాలు. తెల్లవారుజాము నుంచి ఆలయాలకు తరలివచ్చిన ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎంఎండి ఫారూక్. నంద్యాలలో ఉగాది పర్వదినం సందర్భంగా పండుగ వాతావరణం. ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకున్న యువత. రంజాన్ సందర్భంగా నంద్యాలలోని అల్పూర్ ఖాన్ ఈద్గా వద్ద శనివారం నిర్వహించనున్న సామూహిక ప్రార్థనలు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఎంఎండి ఫారూక్. ఉగాది సందర్భంగా నంద్యాలలోని కోట సుంకులమ్మ దేవి ఆలయానికి పోటెత్తిన భక్తులు. అమ్మవారికి ప్రత్యేక పూజలు. నంద్యాలలో ఉగాది పర్వదినం సందర్భంగా పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. స్థానికంగా ఉన్న శ్రీ కోదండ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, తాగునీరు, ప్రసాదాల పంపిణీ వంటి సదుపాయాలు కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా సుంకులమ్మ దేవి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించి భక్తులు భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు సమర్పించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన తీర్థ ప్రసాదాలను భక్తులు స్వీకరించారు. ఇంకా బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో కూడా ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయం భక్తులతో కిటకిటలాడగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలు తీర్చుకోవాలని ప్రార్థించారు. అనంతరం వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మొత్తం మీద నంద్యాల పట్టణం ఉగాది పండుగ సందర్భంగా భక్తరసంతో నిండిపోయి దేవాలయాలు భక్తుల రద్దీతో సందడిగా మారాయి. చీర తగిలించండి. మొత్తం అంతా తినా ఏమని పెట్టమ్మా. చీర తగిలించండి. ముందు అమ్మ ముందు అమ్మ. ओम श्री मात्रे नमः. ओम चौरमांबाय नमः. अन्नपूर्णाय नमः. श्रीमन्काशीपुरे नमः. ईश्वरे नमः. शांभवे नमः. चारुबालाभ्याय नमः. दुर्गचूडांबाय नमः. राक्षसंसुन्ये नमः. रौद्ररूपिणे नमः. आदिकाय नमः. आदिशक्ते नमः. परञ्ज्योतिर्ये नमः. ओंकार ओंकार दिव्यावताराय त्रैलोक्य पूर्ण विशालात्मभाव चौरेश्वर देवता. तन्नो हनुमान प्रचोदयात्।
పార్వతీ మహాదేవి శంభో నంద్యాల ప్రజలకు అలాగే రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి ఎంఎండి ఫరూక్ ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ నంద్యాల పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఉగాది పండుగ ప్రతి ఇంటిలో ఆనందం వెలుగు నింపాలని కోరుకున్నారు. అదేవిధంగా రాబోయే రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించాలని సూచించారు. సమాజంలో శాంతి సామరస్యం నెలకొని ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. చివరిగా రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆనందంగా పండుగలు జరుపుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ ఉగాది రంజాన్ శుభాకాంక్షలు. దాంతోపాటు నంద్యాల నియోజకవర్గ ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా దేశ శాంతే కాకుండా ప్రపంచ శాంతి కూడా కావాలి. ప్రపంచ యుద్ధాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా సమన్వయం పాటించి శాంతి కోసం పోరాడాలని చెప్పి ముఖ్యంగా నేను కోరుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ఉదయమే మేము లేచి పండుగ రోజే అక్కడ అంకాలమ్మ జాతర సాంబారు ఉంటే అక్కడ పోయి దేవాలయంలో అక్కడ ప్రార్థనలు చేసిన తర్వాత ఎడ్ల పందాలు మొదలుపెట్టారు. ఆ గ్రామంలో ఎడ్ల పందాలు మొదలుపెట్టిన తర్వాత మరి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని అడిగారు. వాళ్ళు దాన్ని కూడా తప్పకుండా చేస్తామన్నారు. రోడ్లు కావాలన్నారు. మరి ఈ విధంగా మంచి ఐకమత్యంతో అందరూ కూడా కలిసికట్టుగా గ్రామంలో కూడా మన సంస్కృతి, మన భారత సంస్కృతి, మన రాష్ట్ర సంస్కృతితో పాటు ఏదో ఒక వినోదం ఉండాలి. గ్రామాల్లో అందరూ కలిసికట్టుగా చేసుకుంటే బాగుంటుందని సుఖ సంతోషాలు ప్రారంభం చేసాం. అందరూ కూడా కలిసి ఈరోజు ఎడ్ల పందాలు పాల్గొన్నారు. రెస్పెక్ట్ అది పార్టీ, ఏ పార్టీ కూడా సంబంధం లేకుండా అన్ని పార్టీ వారు కలిసి ఊర్లో పండుగ వాతావరణం ఏర్పాటు చేసినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి ప్రచారంలో ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి ఉత్సవాలు బాగా చేసుకోవాలా. దాంతోపాటు అందరూ కూడా మత సామరస్యాన్ని కాపాడాలా. అందరం కూడా మన మత సామరస్యం కట్టుబడి ఉండాలా అని చెప్పి కోరుకుంటూ మరి ఉగాది శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఉగాది రేపు 36 రోజు ఉగాది పండుగ ఉంది కాబట్టి మన రేపు ఎల్లుండి మన రంజాన్ పండుగ ఉంటుంది. రంజాన్ పండుగ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు మీడియా ద్వారా మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల ప్రజలందరికీ నమస్కారం. మీ అందరికీ హ్యాపీ ఉగాది అండి. అట్లానే మళ్ళీ 2 రోజుల్లో ఈద్ వస్తుంది. ఈద్ ముబారక్ మీ అందరికీ. మీరందరూ సుఖ సంతోషం ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాలలో ఉగాది పర్వదినం సందర్భంగా పండుగ వాతావరణం కలకలలాడింది. ముఖ్యంగా యువత రంగుల బండ్లు కట్టి వీధుల్లోకి దిగి ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకుంటున్నారు. ఉదయం నుంచే పట్టణంలోని పలు ప్రాంతాల్లో యువకులు గుంపులుగా చేరి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. రంగుల హోరీలో మునిగిపోయిన యువత పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తూ ఉగాది సంబరాలు జరుపుకున్నారు. కొన్ని చోట్ల యువకులు ప్రత్యేకంగా అలంకరించిన బండ్లపై రంగునీటితో ట్యాంకులు ఏర్పాటు చేసి వీధుల గుండా తిరుగుతూ ప్రజలపై రంగులు చల్లుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా డీజే సాంగ్స్ కు అనుగుణంగా యువత చిందులు వేస్తూ పండుగకు మరింత రంగులద్దారు. పట్టణం మొత్తం పండుగ వాతావరణంతో కలకలలాడగా ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఈ రంగుల సంబరాల్లో పాల్గొని ఉగాది పండుగను ఉల్లాసంగా జరుపుకున్నారు. అధికారులు కూడా ప్రజలు శాంతి భద్రతలు పాటిస్తూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. సంవత్సరం కోల్పోయింది ఉగాది అనే ఉగాది
కొన్ని సంవత్సరాల కింద పెద్దలు పిల్లలు అందరం కలిసి ఆహ్లాదకరంగా ఉగాది పండుగ చేసుకుంటుండే పండ్లు సందుకు కులాబీ భేదాలు లేకుండా మనం అందరం ఒకటి అనే విధంగా చేసుకుంటుండే. ఈసారి ప్రోత్సాహం తగ్గిపోయింది. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే ప్రోత్సాహంతో ఇదే ఉగాది పండుగ మరింత రెట్టింపుగా చేసుకోవాలని హ్యాపీ ఉగాది. రంజాన్ పండుగను పురస్కరించుకుని నంద్యాల భీమవరం రోడ్డులోని అల్పూర్ ఖాన్ ఈద్గా వద్ద శనివారం నిర్వహించనున్న సామూహిక ప్రార్థనల ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పర్యవేక్షించారు. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొనే ఈ ప్రార్థనల కోసం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను మరియు నిర్వాహకులను ఆయన ఆదేశించారు. ఈ ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తాగునీరు, షామియానాలు మరియు మరుగుదొడ్ల సౌకర్యం పక్కాగా ఉండాలని సూచించారు. ఈద్గా పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని తెలిపారు. భీమవరం రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంజాన్ పండుగ అనేది క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీకని ఈ పవిత్ర పర్వదినాన అల్పూర్ ఖాన్ ఈద్గా వద్ద ప్రార్థనలకు వచ్చే ప్రతి ఒక్కరికి మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందరూ ఈ పండుగను ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాస్, చైలాన్ మున్నా, అక్బర్, మిద్దే హుసేని, సుబ్బి, ప్రదీప్ రెడ్డి, స్థానిక మైనార్టీ నాయకులు, ఈద్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. అస్సలాము అలైకుం. పవిత్ర రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ సందర్భంగా ఈరోజు భీమవరం రోడ్డు అల్పూర్ ఖాన్ మసీద్కు ఈరోజు గౌరవనీయులు పెద్దలు మన మంత్రివర్యులు ఫరూక్ గారు వచ్చి ఏర్పాట్లను చూస్తున్నారు. ఈ ఏర్పాట్లు కూడా మన మంత్రి గారి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. వారి సూచనలు సలహాల మేరకే పండగకు వేలాది మంది ప్రజలు ఇక్కడ నమాజ్ చేయడానికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సీలింగులు, షామియానాలు అయితేనేవి, కాంపౌండ్ వాళ్లకు రంగులు వేయడం కానీ, గేట్లకు రంగులు వేయడం కానీ, క్లీనింగ్, శానిటేషన్ కూడా ఇక్కడ జరుగుతుంది. అలాగే మసీదులో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా మంది, వేలాది మంది ఈరోజు పండగ రోజు వస్తారు కాబట్టి వాళ్ళకి తాగునీటి సౌకర్యం కూడా కల్పించాలని మనం పెద్దలు గౌరవనీయులు మంత్రి గారు చెప్తున్నారు. కాబట్టి ఏర్పాట్లన్నీ దాదాపు అయిపోతున్నాయి. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మన కమిటీ తరఫున కూడా చాలా మంది కష్టపడుతున్నారు ఇక్కడ ఒక నెల నుంచి. వారికి కూడా ధన్యవాదాలు. ఈ 2 రోజుల్లో రేపు నుండి పండగ లోపల మిగిలిన కార్యక్రమం కూడా సౌకర్యాలు కూడా అయిపోతాయని సందర్భంగా తెలియజేసుకుంటూ మనకు సహకరిస్తున్న పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు ఫారూక్ గారికి మా కమిటీ తరఫున, అల్పూర్ ఖాన్ మస్జిద్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నంద్యాల జిల్లాకు, నంద్యాల కాన్స్టిట్యూన్సీ దాదాపు ఎన్ని కోట్లు ఇచ్చారు నాకైతే తెలియదు కానీ ఆ జీవోలని ఏమన్నా ఎప్పుడైనా జీవోలు ఇస్తే దాన్ని పరిశీలించి మన ముఖ్యమంత్రి గారు చెప్పి దాన్ని మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలంటే 5 ఏళ్ళు బ్రేక్ అయిపోయాయి, 6 ఏళ్ళు మళ్ళీ రీఎస్టిమేట్ చేయాలా. రీఎస్టిమేట్ వద్దు, ఏమవుతుంది మహానుభావం మాకు ఖర్చు పెట్టే డబ్బులు ఇవ్వండి అంటున్నాడు చేపలు ఆయన. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కాపాడాలా, ఇవన్నీ ఇవ్వలేదు ఆయన. ఇచ్చింటే ఇంతది గ్యాప్ వచ్చేది కాదు. ఇప్పుడు చాలా మంది దులన్ పథకాన్ని గురించి అడుగుతా ఉన్నారు. సార్ మీ దులన్ పథకం మీరే ప్రవేశపెట్టారు, ఇవ్వలేదు, ఇవన్నీ మీరే ఇచ్చింది. ఇమాములకు మొదలు చెప్పారు. ఇప్పుడు ఒక్కొక్కరికి 60,000 రూపాయలు ఇమాములకు, మన విధంగా 4, 5, 10,000 ఇచ్చారు. అంటే 6 నెలలది పడి 60,000 రూపాయలు. పేషాం అయితే 1000 ఇస్తారు కదా, అదే మౌజన్ అంటారు. శుభ్రత చేస్తారు మసీద్ క్లీన్ చేయడానికి. ఆయనకు 5,000 ప్రభుత్వం తరఫున ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చింది, 30,000 ఇచ్చింది. ఈ రోజు పండుగ ముందు వాళ్ళు చేసుకుంటే సంతోషం చేసుకుంటారు. మన ముఖ్యమంత్రి గారికి మనం ఇఫ్తార్ దావత్ వారు చేసేసారు. ఇంకా మార్చి వరకు కూడా చేసాం. 10వ తేదీ వరకు ఇవాళ ముద్దాన్ని ఆలోచన చేసాము. 5 నెలలు అవుతుందేమో, ఎందుకు వచ్చింది మార్చి 31st వరకు వేద్దామని చెప్తే సెక్రటరీ గారు 31st వరకు వేసాం. బట్ సంతోషంగా చెప్తాను, ఈ రకం ముందుగానే చేసేసాం. అది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో మంచి పనులు చేసినాం. అధికారం వచ్చిన తర్వాత
ఎన్ని మసీదులకు ఇచ్చామంటే అన్ని మసీదులకు ఇచ్చాము. గాజులపల్లికి ఇచ్చినాము, ఖానాల్లో ఇచ్చినాము, షాదీఖానాలకు, యాలూరు షాదీఖానాకి ఇచ్చినాము. మన పాణ్యం చిన్న చిన్న పాణ్యం కూడా మొన్న వచ్చింది. పాణ్యంలో మన చెప్పాము ఆమెకు డబ్బులు కూడా ఇచ్చాము. మొదలు పెట్టినట్టు అమ్మాయి కూడా హుసేనాపురము ఇవన్నీ ఉన్నాయి. చిన్న చిన్న గ్రామాల్లో కూడా మాకు కూడా చిన్న చిన్న షాదీఖానాలు కావాలి, మైనార్టీ ముస్లిం సోదరులు ఉన్నారని వాళ్ళు అడగతో అన్ని జీవోలు ఇచ్చినాము. అన్ని జీవోలు నిలబెట్టేసిండు. అన్ని నిలబెడితే మళ్ళీ ఇప్పుడు రీఎస్టేట్ పెట్టేస్తే మళ్ళీ పెరుగుతుంది. ఎవరు చేస్తారు కాంట్రాక్టర్ అమ్మంటే పాత రోజులకు మళ్ళీ రీఎస్టేట్మెంట్ చెప్పి జీఎం డబ్బులు కూడా చెప్పాం. ఎన్ని ఆగిపోయినాయో మన జిల్లాలో మన దగ్గర కర్నూలు కానీ నింజాలు కానీ చేయండి అని చెప్పి అప్పుడంతా కంబైన్ డిస్ట్రిక్ట్ స్టేట్ డిస్ట్రిక్ట్ ఉన్నది కాబట్టి చెప్పడం జరిగింది. త్వరితగతిన ఆయన ఖలీల్ అయితే ఎప్పుడైనా తీసుకొచ్చారు డబ్బు కలెక్టర్ గారికి సమర్పించి మనీ విత్ కలెక్టర్ డిఎండబ్ల్యూ చెప్పి మీరు ప్రపోజల్ పెట్టుకొని కంప్లీట్ చేసి మొదలు పెట్టుకుంటారు. ఈద్ అయిన తర్వాత చేస్తా అంటాడు ఆయన. పండగ 2 రోజులు కాబట్టి కాదు, ఈద్ అయిన తర్వాత చేసుకొని మంచి చేసుకోండి, బాగా ఘనంగా చేసుకోండి పండగ అని చెప్పి చెప్తా ఉండడం జరిగింది. కాబట్టి దీన్ని చూద్దామని ఆయన సొంతంగా అయిపోయినాడు. కమిషన్ చెప్పా ఎస్టిమేట్ వేసి ఎంత అవుతుందో, ఎందుకంటే ఈద్గా చేసి బాధ్యత కూడా ప్రజలు వచ్చి చదువుతారు. కులం మతం కాదు, ప్రజలతో ఇంపార్టెంట్. పీపుల్ ఇస్ ఇంపార్టెంట్. వాటి ప్రజలు వచ్చి ఇక్కడ రోజు అవుతారు కాబట్టి వాళ్ళకి ఎంత అవుతుందో మీరు ఎస్టిమేట్ వేసి ఇవ్వండి అని చెప్పారు. ఆ గోడను కూడా చెప్పినాడు. మీరు ఆలోచన చేసి ఎస్టిమేట్ ఇవ్వండి, మాట్లాడతాను. నేను కూడా ఎట్లా చేయాలో ఆలోచన చేస్తాను అందరం కూర్చొని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాలలో ఉగాది పర్వదినం సందర్భంగా కోట సుంకులమ్మ దేవి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఆలయంలో భక్తుల రద్దీ కొనిపించింది. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, అలంకరణలు నిర్వహించి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు, క్యూ లైన్లు, తాగునీరు, ప్రసాదాల పంపిణీ వంటి సదుపాయాలు కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉగాది సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. పండుగ వాతావరణంలో ఆలయం పరిసరాలు భక్తి రసంతో నిండిపోయాయని పేర్కొన్నారు. బాబా 2 నిమిషాలు ఆగండి. ఉగాది శుభాకాంక్షలు ప్రజలకంతా. మా సుఖం ఇంత అభివృద్ధి ఏంటంటే జనాలంతా బాగా అమ్మవారిని బాగా సేవించుకుంటారు కాబట్టి ఎక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ చేసుకొని అమ్మవారికి వెళ్ళిపోతుంటారు. అమ్మవారిని అందరినీ ప్రజలందరినీ సంబరాలు చూడాలని కోరుకుంటున్నాను. దాదాపు నందన చక్రవర్తుల కాలం నుంచి వచ్చింది. దాదాపు 2000 సంవత్సరాల నుంచి ఈ కోట సుంకులం దినదిన అభివృద్ధి చెందుతుంది. ఈ కోట సుంకులమ్మకు ఎక్కడి నుంచో ఇండియాలో మొత్తం
కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ నుండి కూడా భక్తులు వస్తూ ఉంటారు. దాదాపు ఈ పర్వదినాన ఈరోజు దాదాపు 5 నుంచి 10,000 మంది భక్తాదులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ ఉగాది సందర్భంగా ఉగాది పండుగ సందర్భంగా మేము కోట శంకులమ్మకు ఒక వారం ముందుగా బోనాల పండుగ కూడా చేసినాము. శ్రీ పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం దేవాలయ కమిటీ ద్వారా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఉగాది పర్వదినం సందర్భంగా నంద్యాలలో భక్తులతో గిట్గిటలాడిన పలు దేవాలయాలు. తెల్లవారుజాము నుంచి ఆలయాలకు తరలి వచ్చిన ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎంఎండి ఫారూక్. నంద్యాలలో ఉగాది పర్వదినం సందర్భంగా పండుగ వాతావరణం. ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకున్న యువత. రంజాన్ సందర్భంగా నంద్యాలలోని అల్పూర్ ఖాన్ ఈద్గా వద్ద శనివారం నిర్వహించనున్న సామూహిక ప్రార్థనలు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఎంఎండి ఫారూక్. ఉగాది సందర్భంగా నంద్యాలలోని కోట సుంకులమ్మ దేవి ఆలయానికి పోటెత్తిన భక్తులు. అమ్మవారికి ప్రత్యేక పూజలు. ఇదరస్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.